రవీంద్ర భారతిలో బతుకమ్మ పండుగ ఉత్సాహంగా జరుగుతోంది. 5వ రోజు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు మంత్రి సీతక్క కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. బతుకమ్మ సంబరాలు అంబరనంటే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ రోజు 5వ రోజు అట్ల బతుకమ్మ సంబరాలు వాడవాడలా ఎంతో అంగరంగ వైభవంగా మహిళలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం రవీంద్ర భారతిలో ఉన్నాము. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు బతుకమ్మ సంబరాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజు 5వ రోజు కావడంతో అనేక మంది మహిళలు బతుకమ్మలను ఎంతో అందంగా పేర్చి రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణంలో అంటే బతుకమ్మ ఫెస్టివల్ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణంలో బతుకమ్మలను ఇక్కడ మధ్యలో పెట్టి వీరందరూ కూడా చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడుతూ ఎంతో సంబరంగా బతుకమ్మ సంబరాలను అయితే జరుపుకుంటున్నారు. ఈ రోజు అట్ల బతుకమ్మ అంటే ఈ రోజు అట్లు లేదా దోశని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఈ 9 రోజులు మనకు బతుకమ్మ జరిగేటువంటి 9 రోజులు కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైనటువంటి బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మతో మనకు ముగుస్తాయి. ఇక ఈ 9 రోజుల పాటు మన పల్లెలా వాడవాడలా ఎక్కడ చూసినా సరే తీరొక్క పూలతో బతుకమ్మలను ఎంతో అందంగా పేర్చి మహిళలందరూ చుట్టూతా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ కూడా సంబరంగా గడుపుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి అమ్మాయిలతో కూడా ఒకసారి మాట్లాడదాము. బతుకమ్మ పండుగకు సంబంధించి వారికి ఏం తెలుసు, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, సో రవీంద్ర భారతిలో ఇక్కడ ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు ఏ విధంగా ఉన్నాయి? చాలా ఘనంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందరం ఎంజాయ్ చేస్తున్నాం, పిల్లలు పెద్దలు అందరు కలిసి. సో మీరు చిన్నప్పటి నుంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకొని ఉంటారు కదా, సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది ఏ విధంగా ఉంది? తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం బాగుంది. సో మీరందరూ గ్రూప్ గా వచ్చారా? మేము అందరం. సో ఆట కంటిన్యూ చేయండి, చేస్తూనే మాట్లాడుకుందాము. సో చూడొచ్చు చాలా మంది కూడా అంటే గ్రూప్స్ వైజ్ గా కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేవలం చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా, బస్తీల నుంచి, కాలనీల నుంచి అనేక మంది మహిళలు బతుకమ్మలను తయారు చేసుకుని రావడం జరిగింది. సో ఒకసారి చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఎంతో అందంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే మన ముందు తరాలకు కూడా బతుకమ్మ పండుగ విశిష్టత అనేది వెళ్తుంది అనేది మనకి కళ్ళారా కనిపిస్తూనే ఉంది. మన సంస్కృతి సాంప్రదాయము, పూలను పూజించేటువంటి ఎంతో గొప్ప పండుగ తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పండుగ. చిన్న చిన్న పిల్లలు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. ఒకసారి విజువల్స్ లో చూడండి ఎంత ముద్దుగా ఎంత అందంగా తయారై ఇక్కడికి వచ్చారో. చాలా క్యూట్ గా వాళ్ళందరూ తయారై వచ్చి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆ పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ పెద్దవాళ్ళతో కలిసి వాళ్ళు కూడా ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. సో ఒక్కసారి మనము ఇక్కడ ఉన్నటువంటి మిగతా అమ్మాయిలు కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాల్ నుంచి వచ్చారు. ఓకే, సో ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఓకే, సో చూడొచ్చు అంటే ఇక్కడికి వచ్చిన మహిళలందరూ చెప్తున్నది ఏంటంటే అందరితోటి కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. ఈ రోజు 5వ రోజు అట్ల బతుకమ్మ సంబరాలు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకు ప్రాంగణంలో ఎంతో మంచి స్పేస్ ను కూడా ఇక్కడ బతుకమ్మ ఆడుకునేందుకు మహిళల కోసం కేటాయించడం జరిగింది. ఒకసారి నా వెనుకల కూడా చూడొచ్చు ఆ హోల్డింగ్స్ కానీ హోల్డింగ్స్ మీద బతుకమ్మ పాటలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు ఆ పాటలను కూడా నేర్చుకుంటారు, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వారందరూ కూడా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో బతుకమ్మ పండుగకు సంబంధించి బతుకమ్మ చుట్టూతా తిరుగుతూ మహిళలు పాడుకునేటువంటి పాటలను కూడా ఎంతో చక్కగా ఇక్కడ రాయడం జరిగింది. ఏమేమి పువ్వు పూనే గౌరమ్మ, ఏమేమి కాయ పూనే గౌరమ్మ, రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో, ఇట్లా అన్ని పాటలు కూడా అంటే ఏవైతే మన ఊర్లలో పాడుకునేవి ఉండే పాటలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ మంచిగా హోర్డింగ్స్ రూపంలో రాసి పెట్టడం జరిగింది. మనకు మధ్యాహ్నం 3 గంటల నుంచే రవీంద్ర భారతిలో పూలు తీసుకొని వచ్చి బతుకమ్మలను పేర్చడం అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. చాలా మంది మహిళలు ఇక్కడికే వచ్చి బతుకమ్మలను పేర్చి వాటిని తీసుకుని వచ్చి ఈ ప్రాంగణంలో ఆటలు ఆడుకుంటూ ఎంతో సంబరంగా కూడా గడుపుతున్నారు. సో సద్దుల బతుకమ్మ వరకు కూడా మనకు సంబరాలు అయితే ఇదే విధంగా జరగనున్నాయి.
ఇక్కడికి అనేక మంది మహిళలు వచ్చి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బతుకమ్మ సంబరాలలో పాల్గొంటున్నారు. నిజంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు పెద్దవాళ్ళు. ఇక అమ్మాయిలు వచ్చేసి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మల గురించి తెలుసుకుంటున్నారు. అదే విధంగా ఆడుతూ పాడుతూ ఎంతో బాగా ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. సో చిన్న చిన్న పిల్లలు కూడా నిజంగా అంటే వాళ్ళకి కూడా బతుకమ్మ అంటే ఏంటి, ఆ పాటలు ఏ విధంగా ఉంటాయి, ఆ సంబరాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా తెలుసుకుంటున్నారు. సో ఒకసారి చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎంతో మంచిగా చప్పట్లు కొట్టుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది. సో మొత్తంగా మనం చూసినట్లయితే కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణలో ఆ సంబరాలు ఆ జోష్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా మనకు ఎంగిలిపూల బతుకమ్మ బొడ్డెమ్మ నుంచే మనకు సంబరాలు ప్రారంభమైపోతాయి. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి ఇంకా జోష్ వేరే లెవెల్లో ఉంటుంది. సాయంకాలం సమయంలో మహిళలందరూ ఒక చోట చేరి ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజు 5వ రోజు అట్ల బతుకమ్మ, రేపు అలిగిన బతుకమ్మ. ఆ రోజు నైవేద్యం సమర్పించరు. అయితే ఈ రోజు మాత్రం సంబరాలు నిజంగా చాలా అంటే చాలా ఘనంగా జరుగుతున్నాయి. మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సంబరాలను జరుపుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో